ఇరాన్‌లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వమేమో పెజెష్కియాన్ అధ్యక్షుడు. కానీ ఆయన మాట సైన్యం వినదు, బషెల్ సైన్యం వినదు, ఐఆర్‌జీసీ వినదు. ఇంకో పక్కన ఐఆర్‌జీసీనేమో ఖొమైనీ సైన్యం. కానీ ఖొమైనీ కోమాలో ఉన్నాడు. ఎవరి మాట ఇంటుందో ఎవరికీ తెలీదు. ఈవెన్ సైనిక చీఫ్ చెప్పినా కూడా వినకుండా గల్ఫ్ దేశాల మీద దాడులు చేసింది ఐఆర్‌జీసీ. ఇంకొక వైపున బషెల్ సైన్యం వచ్చేటప్పటికి ఐఆర్‌జీసీ కంటే తాము స్ట్రాంగ్, ప్రజల మీద తమకు పెత్తనం ఉందనుకుంటుంది. వీళ్ళల్లో వీళ్ళ ఆధిపత్య పోరే. చర్చలకు ఎవరిని పంపాలో అర్థం కాక పార్లమెంట్ స్పీకరే వదిలేసిపోయాడు. ఇటు పక్కన స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు తల ముందు కనబడుతున్నారు. అదే సందర్భంలో స్పీడ్ బోట్లలో వచ్చి భారత నౌక మీద కూడా దాడి చేసి ముఖానికి మాస్కులు వేసుకున్న వాళ్ళు ఏ గ్రూపో ఎవరికి అర్థం కాదు. ఇంత సైన్యం పెట్టుకుని భారత్ చూస్తూ ఊరుకుంటుందా? భారత నేవీ రంగంలోకి దిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 3 యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధి దగ్గరికి వెళ్ళినాయి. ఇరాన్ నేవీ అక్కడ నుండి వెళ్ళిపోయింది భారత సైన్యం వచ్చిన తర్వాత. చివరికి 11 ఆయిల్ ట్యాంకర్లు భారతదేశానికి మూవ్ అయినాయి అనమాట హార్ముజ్ జలసంధిని. అరేబియా సముద్రంలో సరిగ్గా భారత నావికాదళం అడుగు పెడితే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఏంటంటే మనం ఇరాన్తో శత్రుత్వం కోరుకోవట్లేదు. ఇరాన్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు భారత్ పట్ల పాజిటివ్గా ఉన్నారు. భారతీయులు కూడా ఇరాన్ పట్ల పాజిటివ్గా ఉన్నారు. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు కారు కూతలకు వస్తే ఇరాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వమే భారత్కి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చింది కూడా చూసాం. బట్ కాల్పులు జరిపే వాళ్ళని ఆపలేదు, మన షిప్పుల్ని వెనక్కి పంపించిన వాళ్ళని ఆపలేదు. ఇది అక్కడ వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు అనడానికి సాక్ష్యం.